స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. అక్రమ మైనింగ్ కేసులో ప్రముఖ వైద్యులు ముగ్గురు జైలుకి వెళ్లేందుకు ఈపాటికే రంగం సిద్ధమైంది. అయితే పోలీసులు 2-3 రోజుల్లో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. నెల్లూరు జిల్లాలో వైట్ కార్డ్ అక్రమ మైనింగ్ కేసులో మాత్రం వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు వరుసగా జైలుకి వెళుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. తొలిసారిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ఇప్పటికీ 74 రోజుల నుంచి ఆయన జైల్లోనే రిమాండ్లో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందిన బిర్దవోలు శ్రీకాంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారు. ఆయన 24 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన అక్రమ మైనింగ్ కేసులో మరికొంతమందిపై సిట్ విచారణ చేపట్టడం జరిగింది. అయితే ప్రధానంగా శ్రీకాంత్ రెడ్డితో పాటు నెల్లూరులో ప్రముఖ వైద్యుడైన అతని కూతురు, అల్లుడు కూడా భాగస్వాములుగా చేరి అక్రమ మైనింగ్ పనులు చేపట్టారని కూడా సిట్ విచారణలో వెల్లడైంది. అయితే వారిని కూడా ఆ కేసులో ఉచ్చు బిగించనున్నారు. త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ప్రధానంగా బిర్దవోలు శ్రీకాంత్ రెడ్డిని విచారణ నిమిత్తం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 2-3 రోజుల్లో ఆయన్ని మళ్ళీ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే శ్రీకాంత్ రెడ్డితో పాటు ఎవరెవరు అక్రమ మైనింగ్ చేశారు, పెట్టుబడులు ఎవరు చేశారు తదితర విషయాలైతే సిట్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అయితే నెల్లూరు చెందిన ప్రముఖ వైద్యుడితో పాటు అతను అల్లుడు, అదేవిధంగా కుమార్తె, వీళ్ళు కూడా డాక్టర్లే. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి అతనితో భాగస్వామి అక్రమ మైనింగ్ విదేశాలకు ఈ వైట్ కార్జీ తరలించారనేది కూడా సిట్ విచారణలో వెల్లడైంది. అయితే వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే గత 2 రోజుల నుంచి ఈ ప్రముఖ వైద్యుడు సంబంధించిన అల్లుడు, కూతుర్ని కూడా అరెస్ట్ చేస్తారని బాగా బాహుటంగా ప్రచారం అయితే జరుగుతుంది. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.